హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో బంగాళదుంపల చిప్స్ని సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం బంగాళదుంపల చిప్స్ అనగానే బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి. ముందుగా ఇలా బంగాళదుంపల్ని తీసుకుని వాటిని నీళ్ళల్లో శుభ్రంగా మట్టి అంతా పోయే వరకు ఒక 2-3 సార్లు కడిగి ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోండి. మీరు బంగాళదుంపలు తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజువి ఒకే సైజు ఉన్నవి తీసుకుంటే చిప్స్ అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి ఈ బంగాళదుంపల్ని స్లైసెస్ లాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న స్లైసెస్ని నీళ్ళలోనే వేసి ఉంచాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే బంగాళదుంపల పైన తొక్కను కూడా తీసేసి ఇలా స్లైసెస్గా తురుముకోవచ్చు. ఇలా తురిమిన స్లైసెస్ని ఒక 2-3 సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్లైసెస్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి నీళ్ళని బాగా కాగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇలా కాగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్లైసెస్ని వేసి ఒక 3-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి 3-5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. మధ్య మధ్యన ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ మెత్తగా ఉడికినా కూడా ఈ చిప్స్ అనేవి సరిగా రావు. ఈ స్లైసెస్ని మనం ఇలా చేతితో నొక్కినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి నీళ్ళన్నీ వడకట్టుకుని ఆ తర్వాత వీటిని ఒక క్లాత్ పైన వేసి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. లేదంటే మనకి ఈ వాటర్తో మీరు ఆరబెట్టారంటే ఇది ఆరటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఇలా క్లాత్ పైన వేస్తే వాటర్ ఏమన్నా ఉన్నా కూడా ఈ క్లాత్ పీల్చుకుని మనకి ఇవి చాలా త్వరగా ఆరిపోతాయి. ఇలా ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ షీట్ పైన కానీ క్లాత్ పైన కానీ ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా ఆరబెట్టుకోవాలి. లేదంటే ఈ స్లైసెస్ ఒకదానికొకటి అంటుకుపోయి చిప్స్ అనేవి ముద్దగా వస్తాయి. ఇవి ఒక 3-4 గంటలు ఎండిన తర్వాత వీటిని మరొక రోజు ఎండలో బాగా ఎండబెట్టుకుంటే చక్కగా ఇలా ఎండి, చూసారు కదా సౌండ్ గలగలమని ఎలా వస్తున్నాయో, ఇలా ఎండితే మనకి చిప్స్ చక్కగా రెడీ అయినట్టు. వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మీకు 1 ఇయర్ వరకు పాడవకుండా నిలవ ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఆయిల్లో వేసి వేయించుకొని కారం చిమ్ముకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇవి వేయించేటప్పుడు ఆయిల్ని మీడియం హీట్లోనే ఉన్నప్పుడు వేయించుకోండి. మరీ ఓవర్ హీట్ అయినప్పుడు వేయించారంటే చిప్స్ అనేవి చాలా త్వరగా మాడిపోతాయి. ఇవి పలుచగా ఉన్నాయి కదా, అందుకని మీడియం హీట్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న చిప్స్ పైన కొంచెం కారం చిమ్ముకుని పప్పులో కానీ సాంబార్లో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా వేయించుకుని తినేయచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.